హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరమైన కరకరలాడే చికెన్ పకోడీని ఈరోజు మనం ఈ వీడియోలో తయారు చేసుకుందాం. ఎటువంటి చికెన్ పకోడీ ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అట్లుంటుంది ఈ చికెన్ పకోడీ. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, అట్నే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఇప్పుడు మనం చికెన్ పకోడీని తయారు చేసుకుందాం. ఇక ఈ చికెన్ పకోడీని తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నా. బోన్లెస్ అంటే తెలుసు కదా, బొక్కలు లేకుండా మెత్తటి చికెన్ ముక్కల్ని తీసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పావు కేజీ చికెన్లో కొన్ని నీళ్లు పోసుకొని ఈ చికెన్ను ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక చికెన్ని శుభ్రంగా కడుక్కున్నాం కదా, కడుక్కున్నాక దీంట్లో ఒక ఎగ్గును పగలగొట్టుకొని వేసుకోవాలి. అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక చెంచాడు కారము, ఒక చెంచాడు జీలకర్ర పొడి, పావు చెంచాడు మిరియాల పొడి, సగం చెంచాడు వెల్లిపాయ పేస్టు, సగం చెంచాడు అల్లం పేస్టు, కొంచెం సోయా సాస్, సగం చెంచాడు నిమ్మరసము, సగం చెంచాడు తినే సోడా, అట్లనే ఒక 2 చెంచాల మైదాపిండి వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. చూస్తున్న వీడియోలో అట్లా అన్నీ మంచి చక్కగా కలిసిపోయి ముక్క కంటుకోవాలి. అట్లా కలుపుకోవాలి. కొంచెం నిమ్మలంగా నిదానంగా ఆగమాగం కాకుండా కలుపుకోవాలి. మనకు ఎంత మంచి కలిసిపోతే మనకు చికెన్ పకోడీ అంత మంచి తయారవుతుంది. అందుకని చెప్పి పిండి అంతా ముద్దలు లేకుండా అన్ని మసాలాలు చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. చూసిరు కదా, మనం వేసుకునేవన్నీ ముక్కకి ఎంత మంచి పట్టుకున్నాయో అట్లా పట్టుకోవాలి. ఇక అన్నీ చక్కగా కలిసిపోయినాయి కదా, కలిసిపోయినాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇక 10 నిమిషాలు అయింది కదా, చికెన్ ముక్కలు మంచిగా నానినాయి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఈ చికెన్ ముక్కలు వేపడానికి సరిపోయినంత నూనె పోసుకొని నూనె మంచిగా వేడైనాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని దీంట్లో మనం నానబెట్టుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ మంట బాగా ఎక్కువ పెట్టుకోవద్దు, ఎక్కువ పెట్టుకుంటే లోపల ఉడకది, తొందరగా మాడిపోతాయి. అట్లా అని చెప్పి స్టవ్ మంట తక్కువ పెట్టుకోవద్దు. తక్కువ పెట్టుకుంటే చికెన్ ముక్క మంచిగా ఉడకది, మనకు చికెన్ ముక్క మీద నూనె సమరు ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి మామూలు మంట మీద ఈ చికెన్ పకోడీని అన్ని వైపులా తిప్పుకుంటా అన్ని వైపులా మంచిగా వేంపుకోవాలి. చూసిరు కదా మనకు చికెన్ పకోడీ ఎంత మంచిగా తయారవుతుందో. ఇక అన్ని వైపులా కాలినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మస్తు తక్కువ టైంలో మంచి రుచికరమైన కరకరలాడే చికెన్ పకోడీ తయారైపోయినట్టే. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకోరి, మస్తు మంచిగా ఉంటుంది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు చూసి పట్టిన సపడే కూకుండా కుర్రి, నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి. అట్నే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుడు అయితే మర్చిపోకుర్రి.